చిరంజీవి కల్వకూరు హేమంత్ క్రియము 7వ పుట్టినరోజు సందర్భంగా తాతయ్య మాగంటి ప్రసాద్, అమ్మమ్మ పద్మజ మరియు తల్లిదండ్రులు మురళీకృష్ణ, యమున గారి ఆధ్వర్యంలో ఈ రోజు గీతామయి వృద్ధుల ఆశ్రమం నందు ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులు డిస్ట్రిక్ట్ 203 గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు, చెంచయ్య నాయుడు, శివయ్య, మదన్ మోహన్ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం డిస్ట్రిక్ట్ 203 గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు మాట్లాడుతూ ఆ అబ్బాయి 7వ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ అబ్బాయికి విద్య, ఆరోగ్యం నిండుగా ఉండాలని, ఆ అబ్బాయికి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఆయురారోగ్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నానని మీడియా ద్వారా తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బాలాజీనగర్లో ఉన్న గీతామయి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కల్వకూరు హేమంత్ క్రియము 7వ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తాతయ్య అయినటువంటి మాగంటి ప్రసాదు, పద్మజ వారి తల్లిదండ్రులు మురళీకృష్ణ, యమున వీళ్ళ కుమారుడైనటువంటి కల్వకూరు హేమంత్ క్రియ 7వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గీతామయి వృద్ధాశ్రమంలో అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. దానికి మాగంటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, తాతగారు అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా మంచి భోజనం పెట్టాము. మా కమిటీ బెల్లం చెంచయ్య నాయుడు, కాగూళ్ళు శివయ్య, బలరామయ్య నాయుడు, నేను, మదన్ మోహన్ అందరం వచ్చి వారికి వడ్డించి ఆ అబ్బాయికి దీర్ఘాయుషు ఉండాలని, క్రియకు 7వ పుట్టినరోజు ఇటువంటి జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలని, ఆ అబ్బాయికి ఇంకా సరస్వతి సంకల్పం కలగాలని, విద్య, ఆరోగ్యం అన్నీ కూడా ఆ అబ్బాయికి తోడు ఉండాలని ఆ అబ్బాయిని ఆశీర్వదిస్తున్నాము. ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఘనంగా గీతామయి వృద్ధాశ్రమంలో అందరికీ ఉన్న వృద్ధులందరికీ, బాలభవనంలో అందరికీ, గీతామయి బాలభవనందరికీ కూడా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని 7వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మా మనవరైనటువంటి హేమంత్ క్రియము 7వ బర్త్డే సందర్భంగా గీతామయి వృద్ధాశ్రమంలో బాలభవనానికి అన్నదానము చేస్తున్నాము. ఇలా పెద్దలందరూ ఆశీస్సులు మా మనకు ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.